వీరాది వీరులంట, వీరి భార్యలు వీరేనంట. మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీవిష్ణు కలయికలో హసిత్ గోలి దర్శకత్వంలో ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్కి వీరాది వీరులంట అనే టైటిల్ని ఖరారు చేసినట్లు సమాచారం. వచ్చే నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దిల్ రాజు గట్టి ప్లానింగ్తో ఉన్నాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు ఇద్దరు హీరోయిన్లను వెతికే పనిలో ఉన్నాడట దిల్ రాజు. అందుతున్న సమాచారం ప్రకారం హీరోయిన్లుగా ముందుగా పూజా హెగ్డే, ఐశ్వర్య రాజేష్లను అనుకున్నారట. వరుస ఫ్లాపులలో ఉన్నా కూడా పూజా హెగ్డేకి మాత్రం అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. రవితేజ, శ్రీవిష్ణుల సరసన ఈ ఇద్దరు భామలు బాగానే సెట్ అవుతారు అనుకునే లోపు అనూహ్యంగా ఐశ్వర్య రాజేష్ స్థానంలో హాట్ బ్యూటీ డింపుల్ హయాతి పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. అయితే ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే రవితేజ, డింపుల్ హయాతి 2 సినిమాలలో నటించారు. కిలాడి, భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి జంట సందడి చేయనుందని తెలుస్తుంది. ఒకవేళ ఈ పేరు నిజమైతే శ్రీవిష్ణు సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఇందులో ఎంత నిజముంది అనేది తెలియదు కానీ వీరి కాంబోలో బాగున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దిల్ రాజు చివరికి ఎవరిని ఫైనల్ చేస్తాడో చూడాలి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.